క్రీస్తు నామమున అందరికీ వందనములు. ఈరోజు మనం యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా కొరకు తెలుసుకుందాం. ఈ ఇస్కరియోతు యూదా యూదయాలో జీవించిన సీమోను కుమారుడు. 12 మంది అపోస్తలుల యొక్క పేర్లను పేర్కొన్న 3 జాబితాల్లోనూ అతని పేరు మనకు కనబడుతుంది. దీనిని మనం మత్తయి, మార్కు, లూకా సువార్తలలో పరిశీలించవచ్చు. ఈ యూదా శిష్య బృందానికి ఖజానాదారుడు మరియు డబ్బు సంచి కూడా ఇతని దగ్గరే ఉండేది. మరియ క్రీస్తుకు మిక్కిలి విలువగల అత్తరును పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచినప్పుడు ఈ యూదా మరియతో, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇవ్వలేదని ఆమెను ప్రశ్నిస్తాడు. దీనిని మనం యోహాను సువార్త 12వ అధ్యాయం 1-8 వచనములలో చూడొచ్చు. ఈ దొంగ అయిన యూదా ఈ మాట చెప్పింది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని, డబ్బు సంచి తన దగ్గర ఉన్నందున అందులో వేయబడిన ధనం దొంగిలించుచూ వచ్చెను గనుక ఇలా చెప్పెను. ఇతను యేసుక్రీస్తుతో పాటు ప్రక్కనే ఉండి ఎన్నో అద్భుత కార్యాలను, క్రీస్తు మహిమను చూచినప్పటికీ కూడా సాతాను చేత ప్రేరేపింపబడిన వాడే మనస్సు చెడి క్రీస్తును 30 వెండి నాణెములకు అమ్మివేస్తాడు. అమ్మివేసిన తరువాత తాను పశ్చాత్తాపపడి ఆ డబ్బును పారవేసి వెళ్లి ఉరిపోసుకొని తాడు తెగి తలక్రిందుగా పడి నడిమికి బద్దలై పేగులన్నీ బయటికి వచ్చి ఎంతో ఘోరంగా చనిపోయాడు. తనను అప్పగించేవాడు పుట్టకయుండుటే మేలని క్రీస్తు సెలవిస్తాడు. మరి యూదాలో కార్యారంభము సరిగ్గా ఉన్నప్పటికీ కూడా కార్యాంతంలో మాత్రం సత్యమార్గం నుండి తొలగిపోయి భ్రష్టుడైపోయాడు. మనము కూడా భక్తి జీవితాన్ని మొదట విశ్వాసంతో గడుపుతున్నప్పటికీ కూడా అంత్యకాలంలో పరిస్థితులను బట్టి సత్యమార్గాన్ని విడిచిపెడుతున్నామేమో అని మనల్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకుందాం. యూదా వలె దేవునికి ద్రోహం చేయకుండా దేవుని యందు నమ్మకంగా జీవించి ఆయన ఇవ్వబోయే జీవ కిరీటాన్ని పొందుకుందాం. ఆమెన్.